హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. జ్ఞానతిమిరందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం ఏన తస్మై హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు భగవద్గీతలో మత్తపరతరం నాన్యాత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయువ. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ శ్లోకంలో చెప్పినాడు, ఈ ప్రపంచంలో ఉన్న సర్వం కూడా నా మీద ఆధారపడి ఉన్నది. నేను గనక ఒక క్షణకాలం పాటు నేను నా బాధ్యతను నేను నిర్వర్తించకపోయినట్లయితే ఈ సృష్టి కూడా సర్వనాశనం అయిపోతుంది. ఈ జీవరాశిని అంతటిని కూడా నేను దుఃఖానికి గురి చేసిన వాడని అవుతాడని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. కాబట్టి కొంతమంది అంటే ధ్యానం టైప్లో మాట్లాడేవాళ్ళు శరీరమే లోపల సూక్ష్మ స్థూల శరీరాలు, ఆనంద శరీరము, అన్నమయ ప్రాణమయ ఇట్లా చెప్తున్నారు, ఆనందమయ జ్ఞానమయ అని. నిజానికి ఇవన్నీ ఉండొచ్చు, కానీ శరీరంలో పరమాత్ముడు ఉన్నాడు. నేను నిన్ననే ఒక క్లాస్లో విన్నా, ఆ యోగి ఏమని చెప్తున్నాడంటే శరీరం గుర్తుపెట్టుకుంటుంది, స్మృతులు, లేకపోతే మీ ముత్తాత ముక్కు నీకొచ్చింది అని చెప్తా ఉన్నాడు. సరే, ముత్తాత ముక్కు నీకొచ్చింది, శరీరమే గుర్తుపెట్టుకుంటుంది అని రకరకాలుగా భగవంతుని పక్కకు పెట్టి ఓన్లీ శరీరమే అంత కర్త కర్మ క్రియ అన్నట్లుగా చెప్తున్నాడు. నాకు చాలా బాధేసింది. దీని వెనకాల భగవంతుడు ఉన్నాడు. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్త హి ఇది మన్యతే. అసలు ఆత్మే నేను అని అహంకారంతో సర్వం అనుకుంటాంది, కానీ దీని అంతటికీ కారణం ప్రకృతి. గుణకర్మల ద్వారా, త్రిగుణాల ద్వారా, గుణాల ఆధిపత్యం ద్వారా ఈ ప్రకృతి రచన సిస్టమేటిక్గా నడుస్తూ ఉంది. దాని అధ్యక్షత మయద్దక్షేణ ప్రకృతి సుయతే సచరాచరం. శ్రీకృష్ణుడు ఏమంటాడు? మయద్దక్షేణ ప్రకృతి. ఈ ప్రకృతి అంతా కూడా ఏదైతే మనం అనుకుంటున్నామో గుణముల చేత నడపబడే ఈ ప్రకృతి అని, దాన్ని రచించిన వాడు కృష్ణుడు. అది పనిచేసేది కూడా ఏమన్నట? మయద్దక్షేణ ప్రకృతి, నా అధ్యక్షతలో పనిచేస్తూ ఉంది ప్రకృతి. అందరికీ సుయతే సచరాచరం, అఖిల చరాచర జీవరాశులకు అన్నిటికీ శరీరాలు, వాటి భౌతిక అవసరాలకు శరీరాలు, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఇవన్నీ కూడా ఒక మానవుడు ఏ జీవరాశి బ్రతకాలన్నా ఇదన్నా అవసరం, నిత్యావసరం. ఈ ఆత్మకి ఈ రకమైన ఏర్పాటు చేసింది ఎవరు? కృష్ణుడు. మయద్దక్షేణ ప్రకృతి, భగవంతుడి యొక్క అధ్యక్షతలో ఈ ప్రకృతి అనేది నడపబడతా ఉంది ఆయన ఆదేశ ప్రకారంగా. అంటే ఒక యజమాని చేతిలో ఉన్న కర్ర తాను ఎలాగైతే ఆ కర్రని ఉపయోగించగలరో అలాగంగా అతను ఉపయోగిస్తున్నాడు, అంతే. ఇందులో కర్ర స్వాతంత్రం ఏమీనూ లేదు. యజమాని చేతిలో ఉన్న కర్రకు ఎటువంటి స్వాతంత్రం లేదు. యజమాని ఆ కర్రని ఎలాగా ఉపయోగించుకుంటే అలాగ ఉపయోగపడుతుంది. కొడతాడు, లేకపోతే దాంతో గీతలు గీయచ్చు, దాంతో ఏ రకమైన ఆయన ఆటాడుకోవచ్చు. నేను ఆడుతున్నాను అని ప్రకృతి అనడానికి లేదు, నేను ఆడుతున్నానని ఆత్మ అనడానికి లేదు. ఇవన్నిటికీ ఇవన్నీ అధ్యక్షతలో పనిచేస్తున్నాయి. శ్రీకృష్ణ భగవానుడు ఆడిచ్చేవాడు. మరి పాపం ఆత్మకి ఎలాగా వస్తుంది? అంతా ఆడిచ్చేవాడు అయినే కదా అంటే, పాపం రావడానికి కారణం భగవంతుడు దీనిలోనే స్వల్ప స్వాతంత్రం ఉన్నది. ఈ ఆత్మకి, మానవ జన్మలో ఉన్న ఒక వ్యక్తికి స్వల్ప స్వాతంత్రాన్ని ప్రసాదించిండట కృష్ణుడు భగవద్గీతలో చెప్పి. ఈ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవటం వల్ల పాపం వస్తుంది, అంతే. ఆ స్వాతంత్రం వలన జరిగిన ఈ ఆత్మ మనస్సు యొక్క సాంగత్యాన్ని పొంది, భౌతికమైన మనస్సు సాంగత్యాన్ని పొంది, ఆ మనస్సు ద్వారా ఈ భౌతికమైన కార్యక్రమాల పట్ల జరిగే కార్యాల వలన పాపం వస్తుంది తప్ప రియల్గా భగవంతుని యొక్క సృష్టిలో భగవంతుని యొక్క అధ్యక్షత పనిచేసే ఏ జీవరాశి కూడా, భగవంతుని పరిపాలనలో ఏ జీవరాశికి పాపం వచ్చే అవకాశం అనేది లేదు. మానవునికి తప్ప ఏ జీవరాశికి ఎటువంటి పాపం తగలదు. ఎందుకు అంటే భగవంతుడు ప్రకృతి ఆధీనంలో పూర్తిగా
అవి సరెండర్ అయి ప్రకృతి ఆధీనంలో మాత్రమే జీవితాలు కొనసాగుతున్నాయి, మిగతా జీవరాశులు అన్నీ కూడా. కానీ మానవుడు మాత్రం తనకు ఏదైతే నిర్ణయించిండో, నిర్దేశించబడ్డదో ప్రకృతి ద్వారా, తినే ఆహారం కావచ్చు, నడవడిక కావచ్చు, పనులు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా శాస్త్రబద్ధంగా లేవు, ఇష్టానుసారంగా ఉన్నాయి. ఇష్టం ఎక్కడి నుంచి పుట్టింది? మనస్సు. మనస్సు ఎక్కడి నుంచి పుట్టింది? ప్రకృతి, త్రిగుణాలు. ఈ రకంగా సత్వ రజస్తమో గుణములు అనేటి గుణములకు లోనైన మనస్సు ద్వారా దాని యొక్క ఆలోచనని ఆత్మ అంగీకరించి ఆ మనస్సుకు నచ్చినట్టు నడవడం ద్వారా, ఆత్మ బుద్ధి ద్వారా కంట్రోల్ చేయకుండా మనస్సు ఎట్లా కోరుకుంటే అట్లా పనులు చేయటం వలన పాపం అనేది సంక్రమిస్తుంది. అది పరిగణించబడుతుంది పాపంగా. అలా కాకుండా శాస్త్రంలో భగవంతుడు సూచించిన విధానంలో గనక పనులు చేసుకుంటూ మనస్సును ఆ రకంగా నియంత్రించి బుద్ధి ద్వారా నియంత్రించుకొని గనక శాస్త్రబద్ధంగా నడుచుకున్నట్టయితే ఎటువంటి పాపము రాదు. పాపం అనేది జీవుల్ని పుట్టించి వీళ్ళు పాపాలకు లోనై వీళ్ళు నాశనం అయిపోవాలా, వీళ్ళు దుఃఖాలు పడాలి, అలాంటిగా ప్లాన్లు వేసి సృష్టి చేసింది కాదు. ఇది అనాది కాలం నుంచి కూడా భగవంతుని సేవకు విముఖులైన జీవరాశుల కొరకు ఉద్దేశించబడ్డ ప్లేస్ ఇది. సపోజ్ చట్టాన్ని గౌరవించే వాళ్ళు ఎక్కడుంటారు? ఊర్లలో, రాజ్యాలలో ఉంటారు. చట్టాన్ని వ్యతిరేకించి చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎక్కడుంటారు? సెంట్రల్ జైల్లో ఉంటారు. ఇంతే. వైకుంఠం అనేది ఊరైతే అక్కడ చట్టాలు శ్రీకృష్ణ భగవానుని సేవ చేయటం, అది చట్టం. ఎవరైతే భగవంతుని సేవకు విముఖత ప్రదర్శిస్తారో ఆ వ్యక్తి వచ్చేసి భౌతిక బ్రహ్మాండంలో ఉంచబడతాడు. ఇక్కడ సమస్యలు ఉంటాయి. వైకుంఠ ప్రపంచంలో అది భగవంతుని యొక్క స్వధామం, అక్కడ సమస్యలు ఉండవు. అంతే. అక్కడ భగవంతుని సేవ చేసుకుంటూ నిత్య కీర్తనలు, జపతపాదులు చేసుకుంటూ భగవంతుని నీతి సేవలు, భజన కీర్తనలతో ప్రశాంతంగా ఉంటారు. ఆడ సావు ఉండదు, పుట్టుక ఉండదు, ముసలితనం ఉండదు, రోగం ఉండదు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు, క్లేశాలు అనేటివి ఉండవు, అసలు జీరో. అక్కడ సేవకు విముఖుడైనప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ పనికిరాడని ఈ ప్రపంచంలోకి పంపించబడతాడు. ఈ ప్రపంచంలో కూడా పుడతాడు. పుట్టిన తర్వాత పుట్టిన కాంచి దుఃఖాలే ఉంటాయి. పుట్టడమే కష్టం, తల్లి గర్భంలోనే కష్టం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి పుట్టి పెరిగి చచ్చుడు, ఇదంతా పెద్ద ప్రాబ్లమ్స్, అనేక సమస్యలు, ఆత్మకు అనవసరమైన కార్యక్రమాలు ఇవన్నీ. ఆత్మకి వ్యవహారాలు అవసరం లేదు. ఈ పుట్టుడు ఏంటి, ఈ సచ్చుడు ఏంది, రోగాలు ఏంది, శరీరం ఏంది, ఈ శరీరంతో రకరకాల క్లేశాలు ఏంది, రోగాలు, ఇవన్నీ అనుభవించాల్సిన అవసరం ఆత్మకు లేదు. కానీ భగవంతుని సేవకు విముఖుడైండు కాబట్టి తనను తాను తెలుసుకొని, అరే భగవంతుని సేవ చేస్తే నేను సుఖంగా ఉంటా, లేకపోతే ఈ బాధలు. కాబట్టి ఈ బాధల నుంచి బట్టబడాలంటే మొదట చేయాల్సిన పని జీవేరా స్వరూపై కృష్ణేరా నిత్యదాసి. ఈ జీవుడు ఎవరు అసలు అంటే కృష్ణుడి సేవకుడు. ఇది ఒకటి అర్థం కావాలంటే మీకు చిన్న ఉదాహరణతోటి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఈరోజు నాకు మీరు దీన్ని కొంచెం సావధానంగా అర్థం చేసుకోండి. ఒక ఎద్దున్నది, ఒక ఆవు ఉన్నది, సరే, ఒక మేక ఉన్నది, ఒక యజమానికి. ఇవి అతను ఆస్తి అనుకుంటాడు. ఆవుకు గడ్డి పెడతాడు, సంరక్షిస్తాడు, దాని చుట్టూ ఎలుగు కట్టి దానికి దుడ్డెదోలి దానికి గడ్డేస్తాడు, నీళ్ళు పెడతాడు, రక్షిస్తాడు. మేకల్ని కూడా జాగ్రత్తగా కాసుకొని వచ్చి వాటిని రక్షిస్తాడు. ఇది యజమాని. తను ఏదనుకున్నా నాది అనుకుంటాడు. తన మాటిన్నంతసేపు, తన అధీనంలో ఉన్నంతసేపు. ఎద్దున్నది, తనకు దున్నుతుంది, వ్యవసాయంలో సహాయపడుతుంది. తనకి దున్నున్నంతసేపు దున్నినా తర్వాత దానికి గడ్డేసి దాన్ని సంరక్షిస్తాడు. దాని రక్షణ ఉంటుంది. కనీసం ఏ కుక్కలు నక్కలు చంపకుండా, ఎవరు వచ్చి దాన్ని హాని తలపెట్టకుండా కాపాడుకుంటాడు రైతు. నేను చెప్పింది ఒక ఎక్కువ వెనకట రియల్ హిందూ ధర్మంలో ఓ 200 సంవత్సరాల క్రితం ముచ్చట చెప్తాను నేను, ఇప్పటిది కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ గౌరవం ఉన్నది వ్యవహారం కానీ ఇప్పటిది పక్కకు పెట్టండి. రియల్గా హిందూ ధర్మంలో ఉన్నది ఇది. ఆ ఎద్దుని అమ్మటం లేదు. ఒకవేళ అమ్మినా వ్యవసాయదారులకు ఒకరొకరు అమ్ముకునేది, మళ్ళీ వాళ్ళు వ్యవసాయమే చేసేది. అది ముసలిదైతే తను స్వచ్ఛాయితంగా మరణించడానికి అవకాశం కల్పించి మరణించిన తర్వాత గొయ్యి తీసి దాన్ని గోతులు పెట్టేవారు. మానవునికి జరిగిన సంస్కారం లాగానే ఉండేది అది పూర్వకాలంలో. చనిపోయిన తర్వాత. కానీ కషాయశాలకు అమ్మటాలు అనేది లేదు అసలు. అందుకనే ఇప్పుడు ముచ్చాడు చెప్తాను, ఇదంతా పాపకర్మలు. ఆవుని చంపడం, ఎద్దుని చంపడం, దాన్ని కషాయశాలకు అమ్మడం, ఇదంతా పాపకర్మ. ఇది కాదు. కొన్ని సంవత్సరాల క్రితం హిందూ ధర్మంలో ఈ ధర్మాన్ని ఆచరించేటప్పుడు, చక్కటి హిందూ ధర్మం ఒక 500-600 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి రాకుండా ముందు
చక్కటి హిందూ ధర్మం కలిగిన ప్రపంచం ఇది మన భారతదేశం. ఆ రోజులలో ఒక ఎద్దు ఎట్లయితే ఒక యజమాని ద్వారా సంరక్షించబడేదో అంత చక్కగా ఈ జీవుడు కూడా భగవంతుని మాట వినుకుంటూ వైకుంఠ లోకంలో అతని సేవలో ఉన్నప్పుడు సంరక్షించబడ్డాడు. ఆ ప్లేస్లో అతనికి అర్హత ఉంది. కానీ ఎద్దు యజమానికి ఎదురు తిరిగి పూర్తిగా పారిపోయిందనుకో, అక్కడి నుంచి ఆ సంరక్షణలో నుంచి బయట ప్రపంచంలో దానికి ప్రమాదం తయారవుతుంది. అడవిలో హింస, పురులు, సింహాలు, ఎన్నో రకాల ఇబ్బందులు. సంరక్షణలో ఉన్న ఒక యజమాని సంరక్షణలో ఉన్న ఎద్దుకు బయట స్వేచ్ఛ స్వాతంత్రం అని పోయి బయట తిరిగే ఎద్దులకి మధ్య ఎంతో తేడా ఉంటుంది. సంరక్షణలో దానికి ఏదో రకాల హాని జరిగే అవకాశం ఉంది. బయట ఉన్న జీవరాశులు, మేక కావచ్చు, బయట ఉండే కుక్క కావచ్చు, బయట ఉండే ఎద్దు కావచ్చు, ఇవన్నీ బయటికి. అదే ఒక యజమాని సంరక్షణలో ఉన్న కుక్క కానీ, పిల్లి కానీ, ఎద్దు కానీ, బర్రె కానీ, మేక కానీ ఎంతో సేఫ్టీగా ఉంటుంది. ఆ యజమాని నాది అని సంరక్షించుకుంటాడు. ఎందుకంటే మేక అయితే పాలిస్తుంది, ఎద్దు అయితే దున్నుతుంది, ఆవైతే పాలిస్తుంది, కుక్క అయితే ఇంటికి కాపలాగా ఉంటుంది. ఇట్లా ఏదో ఒక రకంగా అది సేవ చేస్తూ ఉంటుంది. కాబట్టి యజమాని దాన్ని నిత్య అవసరాలు తీరుస్తాడు. ఇంత అన్నం పెట్టడం, దాన్ని కాపాడుకుంటాడు. నాది అని ఇతర జీవరాశులు దాని మీద దాడి చేయకుండా రక్షిస్తాడు. ఈ రకంగా ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ మీరు కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. ఇట్లా భగవంతుని సేవలో కనుక మనం నిత్యంగా ఉన్నట్లయితే భగవంతుని చేత అట్లా రక్షించబడతాం. అది ఈ ప్రపంచంలో కూడా అంతే జాగ్రత్తగా భగవంతుడి సేవ చేసిన వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఇవాళ రేపు బాగా ఎవరికి ఏమి పెద్ద ఇబ్బందులు ఏం రాలే. సరే, సాగు పుట్టుక ముసలితనం రోగాలు అనేది ఉంటాయి, దాన్ని ఎవరు దాపలేరు. కానీ దాంట్లో కూడా భక్తియుక్త జీవితంలో ఉన్నవారు ప్రశాంతంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. భక్తి లేకపోతే అది భయంగా జీవించాలి, అనేక రకాల ఆందోళన వస్తుంది. ఫస్ట్ ప్రకృతిలో మనం పూర్వజన్మ కర్మానుసారంగా మనం ఏం పొందుతామో, ఏ దుఃఖాలు రావాలని వస్తాయి, ఏ సుఖాలు రావాలని వస్తాయి, అది ప్రకృతి జరుగుతుంది. ప్రకృతే క్రియమాన అని ప్రకృతిలో అది జరుగుతూనే ఉంటుంది. కానీ భక్తియుక్త జీవితంలో ఉన్నవారు ధైర్యంగా, ఉత్సాహంగా, చింత లేకుండా ఉంటారు. భక్తి లేకుండా, జ్ఞానం లేకుండా, భగవద్గీత అనే శాస్త్రాన్ని చదవకుండా కనుక జీవించేవారు భయంగా, ప్రతిదానికి ఆందోళన, ప్రతిదానికి భయపడడం, ఇబ్బంది పడడం లాంటి చికాకుల జీవితం ఉంటుంది. జ్ఞానం ఉంటే ధైర్యం ఉంటుంది, భక్తి ఉంటే ధైర్యం ఉంటుంది. జ్ఞానం, భక్తి రెండు లోపిస్తే భయంగా బతుకుడు ఉంటుంది. దానికి ఒక రకమైన ఆందోళన ఉంటుంది. అది కొంచెం ఇబ్బందికరమైన జీవితం. కాబట్టి భక్తియుక్త జీవితం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ జీవితాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది జీవికి ఉపయోగపడుతుంది. ఈ ఆత్మకు చావు, పుట్టుక, ముసల్తనం, రోగాలు అనేది ఇవి జన్మలో వచ్చినాయి. మళ్ళీ చనిపోతే మళ్ళీ పుట్టాలి, మళ్ళీ చనిపోతే మళ్ళీ పుట్టాలి. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జట్రేసే. తల్లి గర్భంలోకి మళ్ళీ ప్రవేశించాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ప్రకృతి ద్వారా ఒక శరీరం అనేది వస్తుంది. ఈసారి ఒక స్త్రీ, మానవ జాతికి సంబంధించిన స్త్రీ తల్లి గర్భంలోకి ప్రవేశించాం కాబట్టి మానవుడిగా జన్మించడం. రేపు ఏ జంతువుగానో, ఏ పిల్లిగానో, ఏ నల్లిగానో కూడా తల్లి గర్భంలోకి పోతే అలాంటి శరీరాన్ని మనం పొంది బయటకు వచ్చి ప్రపంచంలో తిరగాడాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి అవకాశం హరే కృష్ణ మహామంత్రం జపం చేయటం, శ్రీకృష్ణ భగవాన్ని సేవ చేయటం, ఇది ఉత్తమమైన మార్గం భక్తిలో. ఇది కొనసాగించుకున్నట్లయితే మన జీవితానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా దీనికి ఉపయోగం ఉంది. లేదు ఇష్టం వచ్చినట్టు బతుకుతా అంటే బతకచ్చు, నో ప్రాబ్లం. కానీ అది అంత హ్యాపీగా ఉండలేరు. ఖచ్చితంగా భయంగానే ఉంటుంది. జపం భక్తి చేసినోనికి ఉండే ధైర్యం అయితే ఉండదు. సరే, ముక్తి మోక్షం అనేది ఒక అత్యంత ఉన్నతమైన, అది ఒక మనం ప్రణాళికగా భగవంతుని సేవ చేసుకుంటూ, భక్తి సాధన చేసుకుంటూ, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ, సాధు సంగతిని తీసుకుంటూ చాలా అత్యున్నతమైన స్థాయికి చేరితే లభ్యమవుతుంది. అది అలాంటి ఒక లభ్యమయ్యే ఒక గొప్ప ఆశయం కొరకు మనం ప్రయత్నం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. మనం చిన్నవాళ్ళం, నిమిత్త మాత్రం, గురుకృప వల్ల భగవద్గీత, భాగవత శాస్త్రాల జ్ఞానంతో భగవంతుని, కొంత గొప్ప భగవంతుని మనము సేవకుడిగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామంటే చాలా గొప్ప పనే కదా, గొప్ప కోరిక. అంత గొప్ప కోరికని పెట్టుకొని దాన్ని సాధించడానికి చేసే ప్రయత్నం ఎందు చిన్న ఇబ్బందులైనా, ఒడిదుడుకులైనా నష్టమేం లేదు. ఏ కోరిక లేకుండా, ఏ ప్రయత్నం లేకుండా ఇక్కడ ఊరికనే తిని తాగి పండుకొని జంతువులాగా బతకడం కంటే
భగవంతుని సేవకుడిగా వైకుంఠ లోకానికి వెళ్ళాలనే గొప్ప కోరిక పెట్టుకొని దానికి సంబంధించిన జపం చేసుకుంటూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే గొప్ప జపం ఉంది. అది చేసుకుంటూ మనం భగవద్గీత చదువుకుంటూ భాగవతం చదువుకుంటూ అది తెలిసిన సాధువులతో సాంగత్యం చేస్తూ అలా నోటి వెంట వెళ్ళే శ్రీమద్ భాగవతం అనే దివ్యమైన వాక్యాన్ని వినుకుంటూ భగవంతుని గుణగణాలు కీర్తించుకుంటూ వైకుంఠ వర్ణనలు తెలుసుకుంటూ సాధువుల సాంగత్యం తీసుకొని గొప్ప ప్రయత్నం చేస్తే తప్పే ఉంది. ఈ ప్రయత్నం మీద నష్టమే ఉంది, ఎటువంటి నష్టం లేదు. సాధన చేసుకుంటూ ప్రయత్నం చేద్దాం. వైకుంఠం ఆట, అక్కడికి పోతే సావరాట, పుట్టరాట, ముసలితనం రాదాట, ఎప్పుడు యవ్వనంగా ఉండొచ్చాట, భగవంతుని నిత్య సేవలు ఉండొచ్చాట, హ్యాపీగా ఉండొచ్చాట, దుఃఖమే లేదాట అని వాళ్ళు అంటూ ఉంటే ఎంతో ఆతృతగా ఉంటుంది. ఒక మంచి ప్లేస్ పోవాలంటే ఏం చేయాలంటే పలానా ఈ రకమైన జీవిస్తూ ఉంటే అక్కడ తీసుకుపోతారట, ఆడి రాణిస్తారట అని మనకు తెలుస్తూ ఉంటే మనం దాని గురించి ప్రయత్నం చేయడంలో తప్పే ఉంది. ప్రయత్నం చేస్తే మంచిదే కదా. ఎక్కడో ఒక గొప్ప రాజ్యం ఉందట, బాగుంటుందట అక్కడ అంటే మనం అమెరికా ఎట్లా ట్రై చేస్తున్నారు? వీసాలు, పాస్పోర్ట్లు, మశానం ఎన్నో ప్రయత్నాలు చేసి దానికి జీవితం దారవస్తున్నారు అమెరికా పోవడానికి. ఏమీ లేదు, ఆడ చచ్చిపోతారు, ఆడ పుడతారు, ఆడ రోగాలు, సేమ్ టు సేమ్. మరి అలాంటి దానికే ఇంత ప్రయత్నం చేసినప్పుడు సాగు పుట్టికే లేని వైకుంఠ లోకమునికి పోవడానికి ప్రయత్నం చేయటంలో తప్పే ఉంది. ఎలుకలో వాడు చేసే పని ఇది. దయచేసి హరే కృష్ణ అందరూ జపం చేయండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.